పిల్లలు ఇందాక ఏదో అంటుంటివి కదా, ఇప్పుడు బోర్లతో నీళ్లు కట్టి ఎన్ని నీళ్ళు బాగా ఫుల్గా వస్తున్నాయి లేకపోతే కొంచెం కొంచెంగా వస్తున్నాయి? ఇప్పుడు ఎట్లా వ్యవసాయం బాగుందా, చేయబుద్ధి అవుతుందా, ఎందుకు నాటినా అనిపించింది? ఇప్పుడు నాటింది పత్తేనా? పత్తి నాటును కదా, ఒకే పంట కదా ఇది? రెండో పంట ఏం నాటలేదు కదా దీంట్లో? దేశం అంతా అట్నే నాటుతారా, నువ్వు ఒక్కనివే నాట? అట్లా నీ కాదు, ఎవరైనా కానీ పత్తి నాటితే ఒకే పత్తి నాటుతారు, ఒకే కంది అట్లేనా, లేకపోతే వేరే వేరే పంటలు వేస్తారా? ఒకటే పంట వేస్తారు కదా. నువ్వు ఎక్కడ చూసినా అంతకాలం లెక్క అంతే కదా, ఎక్కడ చూసినా అంతే ఒకే పంట వేస్తారు. మిరప అయితే మిరప, పత్తి అయితే పత్తి, అంతే కదా. ఇప్పుడు చేసే వ్యవసాయం అయితే బాగుందంటావా బాగాలేదంటావా? నష్టాలు కానీ కష్టాలు కానీ, లాభసాటే వ్యవసాయం నష్టమా? నష్టమో లాభమో నౌకరు చేయను, ఇంకా తప్పదు కాబట్టి చేస్తున్నావు. తప్పదు కాబట్టి. లేకపోతే ఇప్పుడు ఉద్యోగం ఉంటే వ్యవసాయం అయితే సేవ్ కదా. ఉద్యోగం ఉంటే వ్యవసాయం ఎవరు చేయరు కదా వ్యవసాయం ఉంటే. ఉద్యోగం ముందు ఒక పక్క వ్యవసాయం చేస్తావని అడిగిన అనుకో ఎవరన్నా ప్రభుత్వం వచ్చి, ఉద్యోగం చేస్తావు వ్యవసాయం చేస్తావు అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేస్తావు, ఉద్యోగం చేస్తావు. ఉద్యోగం చేస్తాంటా. సరే, ఇది కొద్ది పని అంట, ఇది కొద్ది పని అంటావా? కొద్ది పని కాక మడ్డ ఉండదు. నర్సిగా మను తింటారు వాడు చెప్తూనే ఉంటాడు. నర్సిగా మను తింటారు వాడు చెప్తలేడు. అంటే వృధా పనికి మాలింది అంట వ్యవసాయం. అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లని ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వరంటవా? ఉద్యోగం చేసే వాళ్ళకి ఇచ్చారంట. అదే ఎవరైనా అంతేలే. ఇప్పుడు నీ వ్యవసాయం డబ్బులు లేవంటే ఇంతకు ఎట్లా అన్నా కానీ వ్యవసాయం దండగంటావు. ఇప్పుడు చిన్నప్పటి చేస్తున్నావు, ఏం లేక వేరే పని లేక నువ్వు చేస్తున్నావు తప్పక. ఇంకా మరి ఉపాధి హామీ పథకము వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మంచిదంటావా వద్దంటావా? ఉపాధి అనుసంధానం చేస్తే బాగానే ఉంటుంది. అది ఆ ఉపాధి పని చేసి అది ఈ పండి సచ్చున్నాయి, ఆ మందులు కొట్టి సచ్చే అవి కాదు. ఉపాధి తిప్పలు తోగే పని ఉంది కదా, తిప్పలు తగ్గి మడ్డ తింటారు. తిప్పలు తగినోడు శాతనడు బాగా శాతకనడు పూకుసంది పోతావా? నేను పోతా నాకు తిప్పలు పోయింది తగ్గేదే. ఇప్పుడు అది బాగాలేదంటావా వ్యవసాయం? అదే తిప్పలు తోగే పని బాగుంది. తిప్పలు తగ్గే పని ఇంకా బాగుంది. మొత్తం నాశనం చేసే పని అంటావా? మంచిదే. దేశాన్ని నాశనం చేస్తాను, నాకు డబ్బులన్నీ నాశనం చేసి మడ్డల పని చేస్తుంటారు. పనికి మాలిదంటావు అది? పనికి మాలిదంటే చిన్నగా ఉపాధి హామీ పథకం పనికి మాలిదంటావు. మిమ్మల్ని అడిగైతే పెట్టలే కదా దాన్ని? మిమ్మల్ని ఓటరు కదా మీరు, మిమ్మల్ని అడిగైతే చెప్పలే వాళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం పెడతామని. వాళ్ళు మీ అనుమతి తీసుకోకుండా వాళ్ళు పెట్టారా? మా అనుమతి లేదు, పోలేదు. ఎవరిని అడిగిన ఏం మీటింగ్ పెట్టిన ఆయన మీకు ఉపాధి హామీ కల్పించామా, తిప్పలు తొగదామా, డబ్బులు వచ్చాయి అది అని వాళ్ళు చెప్పినరా? చెట్లు ఆనందము వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు పెట్టిన. ఏ పని చేయాలనో ఏ పని చేయకూడదో వాళ్ళు ఏం అడగటంలే. ఏ పని చేస్తే మంచిది అని ఏం అడగటంలే. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మన డబ్బులే మనం కట్టిన పన్నులతో ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు ప్రభుత్వాలు. అంతే కదా. సర్లే మరి.